గుడ్ ఈవినింగ్. ఏం జరుగుతుంది? చెంప పగలగొట్టాలేంటి? అవన్నీ అచ్చెన్నాయుడు గారు ఈ రోజు మాట్లాడినారు మాటలు. సార్, చెంప పగల కొట్టాలంటే వెళ్ళిపోయి పగల కొట్టాలని ఏం కాదు కదా, చెంప పగిలేటట్టు సమాధానం చెప్పాలని. సో ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన దీనికి రావాల్సినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనతో పాటు గెలిచినటువంటి 10 మంది శాసనసభ్యులు, వారు అసెంబ్లీకి రావకుండా అతి ముఖ్యం అని చెప్తున్నటువంటి కొన్ని అంశాలు, యూరియా సమస్య ఏదైతే ఉందో అండ్ ఆల్సో ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ఏదైతే ఉందో ఆ సమస్యల మీద అసెంబ్లీలో చర్చించాలి. మీకు కనుక నిజంగా దాని మీద నాలెడ్జ్ ఉంటే, నిజంగా ప్రభుత్వం కనుక తప్పు చేస్తా ఉంటే మీరు వచ్చి అసెంబ్లీలో ప్రశ్నించండి అనేటట్లుగా మాట్లాడారు. వారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రశ్నించకుండా 2 గంటల 8 నిమిషాల 56 సెకండ్లు ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన చెప్పాలనుకుంది చెప్పేశారు. ఆ తర్వాత విలేకరులు ఏమైనా ప్రశ్నలు అడుగుతారా? ఏమి లేవు. ఆయన చెప్పాలనుకుని చెప్పేసి వెళ్ళిపోతారు, బురద జల్లేసి వెళ్ళిపోతారు. యూరియాలో అంతమంది ఉన్నారు, ఇంత ఉన్నాయి, ముఖ్యమంత్రి గారు దూకి చావాలని మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, మేము 17 మెడికల్ కాలేజెస్ తెచ్చామని 8,541 కోట్ల రూపాయలు ఆయన చెప్పాలనుకుని మొత్తం స్క్రిప్ట్ రాసుకొచ్చి చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోయారు. అవే గనక నిజాలైతే వాటినే గనక మరి మీరు అసెంబ్లీలో డిస్కస్ చేయడానికి రావాలి కదా అనేసి మా ఎమ్మెల్యేలు అంటా ఉన్నారు. సో ఈ డిస్కషన్లో వచ్చినటువంటి మాట. అలాగే యూరియా సమస్య మీ కుప్పంలో ఇంత ఉంది అండ్ ఆల్సో వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిట్యున్సీ టెక్కల్లో ఇంత ఉంది, యూరియా ఇంత షార్టేజ్ వచ్చింది కాబట్టి మీరు ఎక్కడ దూకి చావాలని అన్నారు. మేము కూడా అంటాం, మరి నువ్వు అధికారంలోకి రాగానే ఇసుక కొరత వల్ల, కృత్రిమ ఇసుక కొరత వల్ల, ప్రభుత్వం కంట్రోల్ చేయలేక ఏర్పడినటువంటి కృత్రిమ ఇసుక కొరత వల్ల 47 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయినప్పుడు నువ్వేం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేయాలా? యూరియా కొరత కరెక్టే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య, ఇప్పుడు లేదు. అప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ మన రాష్ట్రంలోనే హైలైట్ చేసి చూపించారు. అట్లాంటి సమస్య వల్ల మేము దూకి చావాలైతే కృత్రిమ ఇసుక కొరత నువ్వు తీసుకొచ్చి 47 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయినందువల్ల మీరేం చేయాలి? మేము అనం, మా సంస్కారం ఉంది, మేము ఈ దూకి సావాలి అనేటటువంటి మాటలు మేము మాట్లాడాం. సో ఇవన్నీ బేరీజ్ చేసుకుంటే ఈ రోజు అసెంబ్లీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనతో పాటు గెలిచినటువంటి 10 మంది శాసనసభ్యులు ముఖ్యంగా అసెంబ్లీకి వచ్చేసి వారి నియోజకవర్గాల సమస్యలు, వారికి రావాల్సినటువంటి టైం, కేటాయించవలసినటువంటి టైం, ఇవ్వాల్సినటువంటి మర్యాద డెఫినెట్లీ ఇస్తారు. అవి మాకు దక్కవు అనుకుని, గతంలో మాదిరిగానే అసెంబ్లీ ఉంటుంది అనుకుని, గతంలో ఏదైతే అసెంబ్లీలో ఎట్లాంటి వ్యాఖ్యలు చేశారో మనం అందరం కూడా చూసాం, అట్లాగే మమ్మల్ని కూడా ఏమైనా చేస్తారో ఏమని అనుకుని రాకపోతే అది ఎవరు తప్పండి? రావాలి కదా అసెంబ్లీకి. సో అదే చెప్తా ఉన్నాం. మేము ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామంటా ఉన్నారు, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని అంటా ఉన్నారు, గుర్తింపు. అది మా చేతుల్లో లేదు. సో ఎప్పుడు మనం మాట్లాడుకున్నా అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు మాట్లాడుకున్నా ఇవే రిపీట్ అవుతా ఉంటాయి. ఓకే, మల్లేశ్వరి గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్, మీకు ప్యానల్ లో ఉన్న వాళ్ళు. గుడ్ ఈవినింగ్ అండి. మీ నాయకులేమోని ఎందులోనూ దూకి సావమంటున్నారు, వాళ్ళేమో చెంప పగల కొడతామంటున్నారు. ఇప్పుడు ఆ టీడీపీ అధికార ప్రతినిధి గారు అన్నట్టు చెంప పగలు కొడతాము అని అంటే ప్రశ్నించడము అని అన్నారు కదా, అలాగే దుంకి చావమంటే కూడా వాళ్ళకి యూరియా బాధ ఉంది, వెళ్ళి ఆ కొరత తీర్చండి అని అర్థం. సో ఈ అర్థానికి ఆ అర్థం సార్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి దమ్ము లేదా అసెంబ్లీకి వెళ్ళడానికేనంటే ఏ ప్రతిపక్షం ఇవ్వడానికి వీళ్ళకి దమ్ము లేదా? అఫిడవిట్ ఆల్రెడీ వేశారు కదా, స్పీకర్ గారు ఒక మాట చెప్తే అయిపోతుంది కదా. ఎన్ని నెలలు అవుతుంది? 11 నెలలు అవుతుంది కదా సార్ అఫిడవిట్ వేసి. ఇస్తాము లేదా ఇవ్వము, రెండిట్లో ఏదో ఒక మాట తేల్చామనండి. ఇవ్వము అని అంటారా? అక్కడ ఇచ్చేమనండి, మేము ప్రజా కోర్టులో తెచ్చుకుంటాం. లేదు ఇస్తాము అని అంటారా? అక్కడ చెప్పమనండి. అక్కడ మీరు ఇవ్వలేక పోనీ అసెంబ్లీగా ఇప్పుడు ఆయన వెళ్ళలేదా, ఆయన సస్పెండ్ చేస్తారా? చేయమనండి. చట్టాలు ఉంటాయి కదా మీరు సస్పెండ్ చేయడానికి. ఊరికే మేకపోతు గాంభీర్యం లాగా మాట్లాడి మేము సస్పెండ్ చేస్తాము, వెళ్ళకపోతే చేస్తామని ఇప్పుడు ఏంటి 11 నెలల నుంచి 16 నెలల నుంచి అదే మాట అంటున్నారు. సస్పెండ్ చేయండి. చట్టాలు ఎక్కడున్నాయండి? చట్టబద్ధంగా రాజ్యబద్ధంగా 10% ఓటింగ్ లేకపోతే ప్రతిపక్షం ఇవ్వలేదు అని అనేది ఎక్కడా లేదు. అదొక సాంప్రదాయం. ఎందుకనంటే గతంలో కూడా చూసుకుంటే 1994 టైంలో కూడా మన సీనియర్ ఎన్టీఆర్ గెలిచినప్పుడు మరి ఇవ్వలేదా ప్రతిపక్షం? ఆ రోజు కాంగ్రెస్ కి ఎన్ని గెలిచారు సార్ వాళ్ళు? 26 ఎన్నో గెలిచారు. ఇవ్వలేదా? ఇచ్చారు కదా. మరి ఇచ్చినప్పుడు మీరు ఇప్పుడు ఇవాళ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకంటే మిమ్మల్ని నిలబెట్టి కడుగుతారు కాబట్టి ఇవ్వలేకపోతున్నారు. ఆ మాట ఒప్పుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరే ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదురా అన్నటువంటి స్పీకర్ అక్కడే ఉన్నాడు. ఆయన మాకు టైం ఇస్తాడంటే మేము నమ్మాలా? ఎలాగిస్తారు సార్ వాళ్ళు టైము? ఏ విధంగా ఇస్తారని చెప్పుకుంటున్నారు మీరు?
వాళ్ళ ప్రజల పక్షాన పోరాడుతుంది. యూరియా సమస్య ఉందా, మెడికల్ కాలేజ్ సమస్య ఉందా అంటే ఉంది కదా. మీరే కలెక్టర్ మీటింగ్ పెట్టి చెప్పారు, చెప్పలేదా మీరు? యూరియా సమస్య ఉంది, ఇవి లోటు పనులు జరుగుతున్నాయి అని కలెక్టర్ మీద లాస్ట్ కి మొత్తం నెపమంతా వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు? ఏ కాలేజీలు ప్రైవేటీకరణ చేయట్లేదా? ఇవాళ ప్రభుత్వ కాలేజీల్ని మీరు రంగం సిద్ధం చేసుకోలేదా పీపీపీ ద్వారా? ఇది అబద్ధమా ఏమన్నా? 17 కాలేజీలు ఆయన తీసుకొని వస్తే 5 కాలేజీలు ఆల్రెడీ అడ్మిషన్స్ అయిపోతున్నాయి. మొత్తం సోషల్ మీడియాలో అసలు కాలేజీలే లేవు, కాలేజీలే కనపరచట్లేదు అని అంటే మొత్తం ఫోటోతో సహా ప్రూఫ్లు పెట్టి ట్యాగులు చేసి మరి చూపిస్తున్నారు కదా. సో మల్లేశ్వర్ గారు 10 రోజులు సమయం ఉంది, ప్రతిపక్ష హోదా అనే మాట రాకపోతే మీరైతే వెళ్ళరు, అంతేనా? అంతేగా సార్. ఇప్పుడు మేము అడిగింది ప్రతిపక్షం ఇవ్వమని అన్నాము, అఫిడవిటీ కూడా వేసాము. ఎందుకు అఫిడవిటీ లేదో ఒకటి చెప్పమనండి, మేము ఇస్తాము, ఇదిగో దీనికి ఇవ్వడానికి కారణం, లేకపోతే మేము ఇవ్వము దీనికి కారణం ఇది. ఎందుకు అఫిడవిటీకి ఎందుకు రిప్లై ఇవ్వలేకపోతున్నారు పాపం ఈ స్పీకర్ గారు? దేనికి ఇవ్వలేకపోతున్నారు? ఇస్తే ఓ పని అయిపోతుంది కదా, వాళ్ళకి సమాధానం చెప్పిన వాళ్ళు అవుతారు కదా. మీరు ఇప్పుడు లా పరంగా లీగల్ గా మేము వెళ్తున్నామా, హక్కుది రాజ్యాంగబద్ధంగా ఎక్కడ ఏ చట్టాలు లేవు 10%, లేకపోతే మీరు ప్రతిపక్షం ఇవ్వడానికి వీలు లేదని ఏ చట్టం ఉంటే ఓపెన్ ఛాలెంజ్ చూపించమనండి. ఇవాళ సరే 60 రోజుల క్లాజ్ ఉందా? గతంలో చాలా మంది ఇచ్చారు, చాలా మంది ప్రతిపక్షం ఇచ్చారు, అది మీకు తెలుసు. సరే అండి, కాదు మల్లేష్ గారు ఒక విషయం, ఈ 60 రోజుల క్లాజ్ ఉందా? 60 రోజులు కానీ హాజరు కాకపోతే సభకి అనర్హత వేటు ఉంటే ఈ పాటి చేసి ఉండాలి కదా. ఎందుకు చేయలేదంటే లేదు సార్, లేదు, అలాంటి చట్టాలు లేవు. అలా అయితే గతంలో ఎప్పుడు వచ్చారు సార్ చంద్రబాబు నాయుడు గారు? అంతకుముందు ఎన్టీ రామారావు గారు కూడా చాలా సార్లు రాలేదు. నిజంగా ఆ లెక్క మీరు మాట్లాడి ఇవాళ ప్రతిపక్షం లేదు అని అంటే, మాకు గత ప్రభుత్వంలో ఆప్షన్ నుండి కూడా మీరు 21, 22 ఉంటే 3, 4 లాక్కోవడం పెద్ద పని కాదు జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు. కానీ ఆయన ప్రజాక్షేత్రంలో ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయరు కాబట్టి మీరు అలాగే ఉన్నారు. ఏదో జరిగింది క్రియేట్ అయిపోయి ఏడ్ చేసి నేను రానని చెప్పేసి మీరు మానలేదా? ఎప్పుడు వచ్చారైనా, ఎన్నిసార్లు వచ్చారు తీమనండి. అసెంబ్లీలో ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఎన్ని అసెంబ్లీలు సెక్షన్స్ జరిగాయి లిస్ట్ అవుట్ చేయమని క్లారిటీ వస్తుంది. ఇవాళ మనకు వచ్చేసి ఏదో నీతి మాటలు చెప్పేసి ఒకటిసారి నేను క్లారిటీకి చెప్తున్నా. అయితే అఫిడవిటీకి వంశీ ఇస్తాను, ఒక్క నిమిషం ఇస్తాను, ఆవిడ మాట్లాడేసే మీరు నాతో క్రాస్ డిబేట్ చేయకండి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. ఓకే మల్లేష్ గారు, ఓకే చర్చిద్దాం. ఏంటి వంశీ చెప్పండి. ఈ రోజు వైసీపీ శాసన మండలి నుండి ఎందుకు సార్ వాకౌట్ చేశారు? ప్రజా సమస్యల మీద చర్చించాలి కదా, ఎందుకు సార్ వాకౌట్ చేశారు? ఓకే రైట్. ప్రసాద్ గారు, ఏంటి చెంప పగల కొట్టాలు, ఈ చావడాలుని? అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఏంటి? ముందుగా 99 ప్రేక్షకులకి నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. ఇందులో ఎవరి ప్లాన్ ఏముండదు సార్. మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారం అండ్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ సెక్షన్స్లో 60 రోజులు కనుక ఎవరైనా ఒకరోజు కూడా హాజరు లేకపోతే వాళ్ళు డిస్క్వాలిఫికేషన్కి అదేం లేదంటున్నారు కదా ఆవిడ, మల్లేశ్వర్ గారు. ఆవిడకి తెలుసు లేదా అన్నాడు కానీ నన్ను అడిగినప్పుడు నేను చెప్తాను. ఉన్నదండి, ఆ క్లాజ్ ఉందట మల్లేశ్వర్ గారు, ఒకసారి చెక్ చేసుకోండి. 60 రోజుల్లో ఒకసారి కనుక వెళ్ళకపోతే ఉంది కదా, సరే క్లాజ్ ఉంది అంటున్నారు కదా, క్లాజ్ ఉంటే చెయ్యాలి కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? టైం అవ్వాలి కదా. అసెంబ్లీ సెక్షన్స్ జరిగినప్పుడు వినమ్మా, అయితే చేయమనండి అని అంటున్నాను, మీరు మాట్లాడండి. 60 రోజులు కనుక అసెంబ్లీ సెక్షన్స్ జరిగి ఉంటే అందులో ఒక రోజు కనుక అటెండెన్స్ లేకపోతే అప్పుడు ఈ 60 రోజులకి ఆల్రెడీ ఆయన ప్రమాణ స్వీకారం రోజు అటెండెన్స్ సరిపోద్ది. నెక్స్ట్ 60 రోజుల సంగతి మాట్లాడండి, ఇప్పుడు టైం వేస్ట్ అనవసరంగా. రెండోది, ఇవాళ స్పీకర్ గారు ఇస్తారా వీళ్ళు ఇస్తారా అన్నారు కదా, అది కోర్టులో ఆల్రెడీ నడుస్తుంది. కోర్టు కనుక ఒక డైరెక్షన్ ఇచ్చింది అనుకోండి సార్, ఎందుకంటే 12B ఏం చెప్తుందంటే క్లియర్గా, ఇన్ కేస్ అపోజిషన్ అన్నది ఎలా డిక్లేర్ అవుతుందంటే, అసెంబ్లీకి గౌరవ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ఎవడైనా ఒకటి గెలిచిన ఆడ్ మ్యాన్ అవుట్ అంటే 164 స్థానాలతో కూటమి ప్రభుత్వం పరిపాలన ఉందంటే, బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ మినిస్ట్రీస్తో షేర్ చేసుకున్నారు కాబట్టి ఇంకా మిగిలిన 11 స్థానాలకే ఆ ప్రివిలేజ్ ఉంది, ట్రీటెడ్ టు బి యాజ్ అన్ అపోజిషన్. గతంలో వాజ్పేయి గారి స్థానాలు 2 గెలిచిన బీజేపీ పార్టీ, అండ్ గతంలో రామారావు గారి గవర్నమెంట్లో 26 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్కి అయినా సరే
అపోజిషన్ లీడర్ ఇవ్వలేదు, అపోజిషన్ స్టేటస్ ఇచ్చి ప్రివిలేజ్ టైం అని ఉంటుంది. అంటే ఉదాహరణకు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే సంబంధిత క్యాబినెట్ మంత్రులు మాట్లాడినప్పుడు ఆ ఈక్వలెంట్ టైము ఎవరికో ఒకరికి క్యాలిక్యులేట్ చేసేస్తారు మాట్లాడాలని ఆ ఫ్లోర్లో. అది జరిగితే మీరు అన్నట్టు చర్చా వేదికలు రసవత్తరంగా జరుగుతాయి, ప్రజా సమస్యల మీద చర్చ ఉంటుంది. అదర్వైజ్ ఇది కనుక లేదనుకోండి సార్, వాళ్ళు వెళ్ళి ఒక ఇండివిజువల్ కెపాసిటీతో ఒక ఎమ్మెల్యేగా వాళ్ళ చర్చ ఎంతవరకు వెళ్తుందంటే నియోజకవర్గ సమస్యలకే కన్ఫైన్ అవ్వాల్సి ఉంటుంది. అందుకే ఆయన బయట ప్రజా పోరాటాలకు పిలుపులు ఇచ్చుకుంటున్నాడు. సో ఇది మీకు అసెంబ్లీ సమావేశంలో రఘురామకృష్ణరాజు గారు లేకపోతే స్పీకర్ గారు లాంటి వాళ్ళు మాట్లాడినవన్నీ ప్రస్తుతానికైతే ఒక చిన్న టైంపాస్ అండ్ జలక్కుల కార్యక్రమం కింద చూడాలి. తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ అసెంబ్లీ సమావేశాల్లో రైతు సమస్యల అచ్చెన్నాయుడు గారు చెంపపేట మీద మాట్లాడారు, అలా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నూతులోకి ఎంతమన్నారు ఇద్దరిని. సో ఈ రెండు విషయాల్ని మీరు ఆద్యంతం గమనించగలిగితే ఇందులో ఒక మర్మం ఉంది. రెండు ప్రజా సమస్యలు. ప్రజా సమస్యల మీద చర్చకి రాకపోతే గోపు మీద కొడతామన్న కోణంలో ఈయన మాట్లాడాడు. మరి నిజంగా గోపు మీద కొట్టాలి అన్నప్పుడు చర్చా వేదిక తెరలేపినప్పుడు ఏ ప్రజా సమస్య వ్యవసాయ శాఖ మంత్రిగా రైతు సమస్యలు ఏమి తీర్చారు? ఉల్లి రైతుల వెతలు, కర్నూలు మార్కెట్ యార్డ్లో ఉల్లిని ప్రజలు స్వచ్ఛందంగా తరలించుకుని పోతున్నారు తప్ప ఉల్లి రైతుకి రూపాయి గిట్టుబాటు ధర లేదు. ప్రభుత్వం 1200 వేస్తే 800 ఇవ్వండి, ఆ 400 వైరల్ గ్యాప్ మేము ఇస్తామని చెప్పి ఇప్పటికి దిక్కు లేదు. పేరుకు మాత్రమే పిలుపునిచ్చారు, కళ్యాణ మండపాలు ఇవన్నీ అద్దెకి తీసుకుని ఉల్లిని స్టోర్ చేయండి అని. ఎప్పటికి దిక్కులే. 3 విషయాలు ఇక్కడ. ఉల్లి రైతులకు సంబంధించిన అంశాలను తీసుకుంటే ఏ రైతు సమస్య అయినా తీసుకోండి, పొగాకు రైతుల మీద సమస్య చూసాం, మామిడికాయ రైతుల మీద చూసాం, అలాగే వడ్ల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడేది అన్నం తింటే రామారావు గారే నేర్పారట మనకు బియ్యం తినడం, దానివల్ల షుగర్ వస్తుంది, యూరియా అయితే క్యాన్సర్ వస్తుందంటే ఈ రోజు దాకా యూరియాను పై ఉంది అనుకోండి ఎవరైనా బతికాం సార్ మనం. సో అలాగా ఏదైతే సమస్య ఉందో దానికి వీళ్ళ దగ్గర కార్యాచరణ లేకుండా వచ్చిన గోప మీద కొడతాం, అసెంబ్లీకి వచ్చే చర్చించాలన్నప్పుడు వీళ్ళే కృష్ణగిరి గారు కలెక్టర్ కాన్ఫరెన్స్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కృష్ణగిరి గారు చెప్పారు, మనం యూరియా సమస్యని ప్రాపర్ ఛానలైజ్డ్గా అడ్రస్ చేయలేకపోయిన వల్ల తీవ్ర సమస్యలు ఉన్నాయి. దాని ముందు మనందరికీ ఇచ్చిన చేతమనేటి రైతులు వైఎస్ఆర్సీపీలో ట్రాప్లో పడకండి, వాళ్ళదంతం ఇలాంటి మాటలే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం వైసీపీ గైరాజరు ప్లస్సా మైనస్సా అండి? ఎవరికి మైనస్ ఎవరికి ప్లస్? పార్టీకి. ఇందులో పార్టీ ఏముంది సార్? 60 రోజుల్లో ప్రజల్లో ఏముంటుంది? అది పాజిటివా నెగిటివ్ ఏముంటుంది? ప్రజా సమస్యల మీద బయట ఉండి పని చేయకపోతే, మీరు అన్నట్టు అసెంబ్లీకి రాక ప్రజా సమస్యల మీద బయట పోరాటం చేయకపోతే అప్పుడు ఖచ్చితంగా చర్చనీయాంశం అవుతుంది. ప్రజా సమస్యలు బయట నిలవెత్తున ఉన్నాడు కదా, విద్యుత్ ఛార్జీల దగ్గర నుంచి మొదలెట్టాడు ఆయన. ఏది ట్రోప్ ఛార్జీలు వేసినప్పుడు ప్రజా సమస్యల మీద ప్రతి నియోజకవర్గంలో సమస్యని సమస్యాత్మకంగా వేలెత్తి చూపించాడు. మీరు అలా ఏ విషయమైనా చూసుకోండి, ఇవాళ జరుగుతున్న ఏ సమస్యలైనా సరే, ఇవాళ మెడికల్ కాలేజీల విషయంలో రేపు 19th అనుకుంటున్నారు ప్రాబ్లీ దిల్ బి ధర్నా. ఇవాళ మీరు ఎంతమంది ఇన్ని కబుర్లు చెప్తారు, చర్చనీయాంశాలు చేయవలసిన అవసరం ఉందా లేదా అంటే, ఒక్కసారి నేను ఒక 4 జీవోల గురించినో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన కొన్ని డెవలప్మెంట్స్ చెప్తే మెడికల్ కాలేజీల పట్ల చాలా ఈజీగా అర్థమవుతుంది. ఉదాహరణకి ఏదో ఫోటోలు పెట్టి లేకపోతే వీడియోలు పెట్టి లేకపోతే ఓసలన్నీ ఊపి ఇదే కన్స్ట్రక్షన్ అనక్కర్లే. ఒంగోలు మెడికల్ కాలేజీ నుండి ఒక ప్రొఫెసర్ గారిని ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక్క నిమిషం సార్, అంటే ఇది మళ్ళీ చర్చ పక్కదారి ఏం చర్చపడి మీకు పనికొచ్చిన అయితే పక్కదారి వెళ్ళిపోతే ఒక్క నిమిషం ఆగితే వింటే సరే మీరు చూడండి. నెక్స్ట్ చూడటం లేదు, ఒక్క నిమిషం ఆగండి, అదే ఉంది. ఆ జీవో నెంబర్ పట్టుకుని చెప్పేస్తాను. 664 జీవో November 1, 2024 ఇచ్చారు. ఏది ఒంగోలు మెడికల్ కాలేజీలో ఉన్న మచిలీపట్నం మెడికల్ కాలేజీకి ఒక ప్రొఫెసర్ గారిని ట్రాన్స్ఫర్ చేయమని. అంటే ఆ కాలేజీ లేకపోతే ట్రాన్స్ఫర్ చేయలేరు కదా. రెండోది, ఏలూరు, రాజమండ్రి, నంద్యాల కాలేజీల్లో అవసరమైన కొన్ని పరికరాలు కొనడానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తదనంతర బడ్జెట్లో 241.8 లక్షలు 81 లక్షలు 24-25 ఓటాన్ అకౌంట్లో. ఓటమి చెప్పేది 18 కాలేజీలు లేవని కదా. అందుకే నేను చెప్తుంటే అన్ని ఉన్నాయా? అందుకే ఉన్నాయి లేదా ఆల్నోటని చెప్పింది. 18 ఉన్నాయా? వాళ్ళు ఇచ్చిన జీవోలో చూపిస్తాను, మీకే తెలుస్తుంది. కాదు 18 ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయి మెడికల్ కాలేజ్. ఒక నిమిషం ఓపిపట్లేరా? కాదు సార్, నాకు తెలియదు, నేను అడుగుతున్నాను. నేను ఎందుకు చెప్పడం, వాళ్ళే చెప్పినవి గౌరవ అసెంబ్లీలో వచ్చినవి. 613 జీవో October 15, 2024 241.81 లక్షలు ఏలూరు, రాజమండ్రి, నంద్యాల కాలేజీలకు ఇచ్చారు. ఏది ఎక్విప్మెంట్లు కొనమండి. విజయనగరం మెడికల్ కాలేజీకి అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్రాన్స్ఫర్కి జీవో 606 October 8, 2024 ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి పేరు పెట్టాలని ఎవరు పెన్సిల్ మందు కనిపెట్టిన మహానుభావుడికి. ఏది జీవో నెంబర్ 167 November 10, 2024 మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి పింగళి వెంకయ్య గారి పేరు పెడుతూ జీవో నెంబర్ 132 October 21, 2024 అలాగే ఫేజ్ 1 ఇది జాగ్రత్త వినండి. ఫేజ్ 1 కింద విజయనగరం, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు పేర్లు. ఫేజ్ 2 కింద ఆదోని, మదనపల్లి, పులివెందుల, మార్కాపురం, పాడేరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి పేర్లు. అంటే ఎన్ని వచ్చేప్పటికి దగ్గర 10-11 కాలేజీలు లెక్క తేలింది. వైఎస్ఆర్ క్యాన్సర్ సెంటర్ కడప, వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ అండ్ హాస్పిటల్ పలాస పేర్లు మారుస్తూ జీవో నెంబర్ 103
ఆగస్టు 29-24 ఇందాక మీరు ఇంట్రడక్షన్ ఒకటి చెప్పారు, ఆల్లే సూళ్ళే కొడుకు పేరు సోమలింగం అని. మరి సోమలింగం అని పేరు పెట్టడానికి రెడీ అయ్యారంటే పెళ్ళి అయినట్టు, ఆలి ఉన్నట్టు. నేను చెప్పింది మెడికల్ కాలేజీ కాదు, మిగిలింది ఏదైనా దీనికి కూడా సందర్భానుచితంగా అనుగుణం అవుతుంది. మీరు అన్నట్టు కనీసం phase 1, phase 2 కాలేజీలు ఎందుకు పరిగణించలేరంటే పరిగణించింది వాళ్ళే అయినప్పుడు మెడికల్ కాలేజీలు లేవనవి అంటే ఆ రోజు సవితమ్మ గారు చూపించిన ఓసలోపిన కాలేజీ, ఇటుపక్క బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో, లేదంటే గౌరవ పులివెందుల ఎమ్మెల్సీ గారు ఏదైతే మెడికల్ కాలేజీ కన్స్ట్రక్షన్ ఇంకా అండర్ గోయింగ్ అవుతున్న దగ్గర మిగిలిన కాలేజీ బ్లాక్లన్నీ ఏ విధంగా ఉన్నాయి చూపించిన నిస్సాయ స్థితులు అసెంబ్లీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ సమస్యను సృష్టించిన కూటమి ప్రభుత్వానికి సమస్యకి సొల్యూషన్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఏ సమస్య మీద చర్చించడానికి లోపలికి వెళ్ళాలి? అదే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వెళ్ళాల్సిన అవసరం లేదు, అవసరం ఎందుకు కాదు, ఖచ్చితంగా ఉంది. కానీ ఎప్పుడు ఉంది సబ్జెక్టు ఏది ఒక అపోజిషన్ కింద కన్సిడర్ చేస్తూ అపోజిషన్ హోదా అడగట్లే, ప్రివిలేజ్ టైం ఇవ్వండి. ఒక సమస్య మీద రాష్ట్ర సమస్యలు ఉదాహరణకి ఎరువుల సమస్య ఉంది, చర్చనీయాంశం చేయండి. అలాగే గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు, చర్చనీయాంశం చేయండి. ఉల్లి మిరప రైతులు పడుతున్న వెతల్ని, టమాటా రైతులు ఈ రోజు కూడా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు తయారు చేయని నిస్సాయ స్థితిలో ఉన్న శాసనసభను బహిష్కరించినప్పుడు మండలికి ఎందుకు వెళ్తున్నట్టు? మండల స్ట్రెంత్ ఉండాలి, వెళ్ళాలంటే ఖచ్చితంగా ఉండాలి. లేనప్పుడు స్ట్రెంత్ ప్రజలు ఇవ్వలేదంటున్నారు కదా వాళ్ళు. ఇవ్వనప్పుడు నేను ఇప్పుడు ప్రజలు ఇచ్చారో ఇవ్వలేదని కాదు, ఇవాళ మండలం నుంచి కూడా ఇందాక వంశీ గారు అడుగుతూ చెప్పారు ఎందుకు వాకౌట్ చేశారంటే రైతు సమస్యల మీద చర్చకి మూవ్ చేశారు. ఆ చర్చనీయాంశం కాకుండా చేస్తే ఏం చేస్తారు? అది చర్చనీయాంశం అనుకోండి, తీవ్ర సమస్య అది. ఇప్పుడు ఆ సమస్యను చర్చనీయాంశం కానప్పుడు చేస్తారు, తెలియజేయడం అంటే అదే. ఏంటి నేతల మాటలు చెంపలు పలుకుతాయి, లేకపోతే ఎక్కడన్నా దూకి చావండి, అసెంబ్లీకి మేమైతే వెళ్ళాం మాకు హోదా ఇవ్వకపోతే అని. ముందుగా మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి నమస్కారం. స్టేట్మెంట్స్ పక్కన పెడితే ఇక్కడ ఎవరైనా ఫస్ట్ యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే మనం ఎన్నుకున్నప్పుడు ప్రజలు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాల్సిన రైట్ ఉందా లేదా ప్రజల పక్షాన అనేది ఫస్ట్ ఆ మాటకైతే నాకు వైసీపీ పెద్దల నుంచి రావాలి. ఎందుకంటే అధికార ప్రతినిధులుగా మా స్టాండ్ ఏంటంటే పార్టీ ఇచ్చిన లైన్ ని మేము ఇక్కడ తీసుకురావడమే. అధిష్టానానికి నేను అడుగుతున్నాను, ఎందుకంటే వైసీపీ అధికార ప్రతినిధి ఇంకా అది అడగాల్సింది అధిష్టానాన్ని అడగాలి. ఎందుకంటే ఆవిడ కూడా మాలాగే పార్టీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మీద మాట్లాడే వాళ్ళే. ఒక రైట్ ఇచ్చినప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు ప్రజాప్రతినిధులుగా మీరు ఉన్నప్పుడు మీరు బయట ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడము, రోడ్డుకు వచ్చి ధర్నాలు చేయడము, ఏందో శవరాజకీయాలు చేయడం ఇవన్నీ కాదు కదా. 11 స్థానాల్లో మిమ్మల్ని గెలిపించారు. సో రాష్ట్ర ప్రయోజనాల కోసం అక్కడ మీరు క్వశ్చన్ చేస్తే మీకు ఆన్సర్ దొరుకుతుంది. రాష్ట్రం మొత్తం మీ వైపు చూస్తున్నారు. ఎందుకు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు కానీ గెలిచిన మిగతా 10 మంది రావట్లేదు ఎందుకు? మాకు హోదా కల్పిస్తేనే వస్తాను అనే నాయకుడు ఎంత వరకు ప్రజల కోసం పనిచేస్తాడు, ఎంత నిబద్ధతగా ఉంటాడు? మిమ్మల్ని గెలిపించింది ప్రజల హోదా కోసం మీరు గెలిచారా? ఇలాంటి మాటలు వీళ్ళు చెప్పుకోవడానికో సమర్థించుకోవడానికో బాగుంటాయి, కానీ రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్న వాళ్ళు, ఒక ఎక్సీఎం గా ఆయన ఉన్న వాళ్ళు, ఈ రోజు ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన ఉన్నప్పుడు ఆయన మీద ఎంత నమ్మకం ఉంటుంది? ఆయన అభిమానించే వాళ్ళు ఆయన ఎంత గౌరవిస్తూ ఉంటారు? ఆయన అక్కడ మాట్లాడితే ఎలా ఉంటది? వీళ్ళు ఒకేసారి అజంప్షన్ చేసుకుంటారు, మమ్మల్ని అవమానిస్తారేమో, మాకు టైం ఇవ్వరేమో, మమ్మల్ని కించపరుస్తారేమో, గతంలో మేము ఏదైతే చేశామో అలాంటి క్రిటిసిజమే మాకు కూడా అక్కడ వస్తుందేమో. ఈ ఊహాజనికమైన ఆన్సర్స్ కి ఎవరు ఆన్సర్ చేయలేరు. మీరు అటెండ్ అయి అవమానం పడితే అప్పుడు కూటమికే కదా మైనస్ అవుతుంది, మీకు అవ్వదు కదా. నేను ఈ 99 డిబేట్ సాక్షిగా ఒక ఛాలెంజ్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్యాడర్ గా ఎవరైనా యాక్సెప్ట్ చేయండి. సింహం సింగిల్ గా వస్తుంది ఇలాంటి మాటలు అక్కడ కాదు మీరు చూపించాల్సింది, అసెంబ్లీకి చూపించాలి. ఇప్పుడు సింహం కదా మీరు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలివేషన్ ఇస్తున్నారు కదా, సింహంగా రండి సింగిల్ గా, చూద్దాం మిమ్మల్ని ఎవరు ఆపుతారో. ఇక్కడ ఎవరు ఆపే ప్రయత్నం చేయట్లేదు. ఈయన వల్ల మిగిలిన 10 మందికి కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో చెడ్డ పేరే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఎన్నో సర్వేలు చేసుకుని ఈ క్యాండిడేట్లను డిసైడ్ చేసుకొని ఉంటారు. వీళ్ళే మాకు ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ గా మా సింబల్ మీద గెలుస్తారు అనే నమ్మకంతో ఈ రోజు వాళ్ళు కూడా నియోజకవర్గాల్లో మొహం చూపించుకోలేక చాటుమాటుగా తిరగాల్సిన అవసరం వస్తా ఉంది. ఈ రోజు ఇప్పుడు అధికార ప్రతినిధులు కూడా ఏమని సమర్థించుకొని మాట్లాడతారు? ఒక బాధ్యతమైన పదవిలో ఉంటూ మీరు అసెంబ్లీకే రావడానికి భయపడుతుంటే మేము బయట గంట ప్రెస్ మీట్ పెట్టాము, ఒక చోట మేము కూర్చొని ధర్నా చేశాము, అవన్నీ ఎవరికి కావాలి? మీకున్న హక్కును మీరు ఎందుకు కాలు రాసుకుంటూ మీరు ప్రజల పక్షాన మాట్లాడి మీకు రైట్ ఉన్న ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఒకే ఒక్క స్ట్రైట్ ఆన్సర్, వైసీపీలో ఎవరున్నా మేము అడిగేది మీకు హోదా కావాలన్నా, ప్రజలు ఇచ్చిన గౌరవం కావాలన్నా. ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు కదా, ఆ 11 సీట్లు వచ్చి మాట్లాడండి మీరు కూర్చొని అక్కడ. ఒకవేళ మిమ్మల్ని ఆపితే ఆ చెడ్డ పేరు కూటమికి వస్తుంది, మీకు రాదు. ప్రజల పక్షాన మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలివేషన్ ఇచ్చుకోవచ్చు. ఎలా అయితే రైతుల కోసం వచ్చి మాట్లాడితే మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మాకు సెక్యూరిటీ కల్పించట్లేదు, నా మీదకి వచ్చేస్తున్నారు, హెలిప్యాడ్ కాడికి వచ్చేస్తున్నారు, ఎలా చెప్పుకుంటున్నారో రేపు అది కూడా ఎలివేషన్ గా చెప్పుకోవచ్చు కదా. ఇక్కడ చిత్తశుద్ధి లేదు సార్. జస్ట్ ఏదో ఒక మాట అనాలనే ఉద్దేశంతో తప్ప
ప్రజల పక్షాన నిబద్ధతగా నడిచే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం కూటమి నుంచి, రండి అసెంబ్లీకి కూర్చొని మాట్లాడండి, మిమ్మల్ని ఎవరు ఆపుతారో మేము చూస్తాం. ఆపితే చెడ్డ పేరు కూటమికి వస్తుందని మేమే ఛాలెంజ్ చేస్తున్నాం కదా. ఆపే ప్రయత్నం కూడా ఎవరు చేయట్లేదు, రమ్మని ఆహ్వానిస్తున్నారు. సీఎం గారైనా డిప్యూటీ సీఎం గారైనా రావడానికి జగన్మోహన్ రెడ్డి గారికి నామూచి. అక్కడ పవన్ కళ్యాణ్ గారిని చూడాలన్నా జగన్మోహన్ రెడ్డి గారికి భయం, చంద్రబాబు నాయుడు గారు చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు భయం. ఎందుకంటే గతంలో ఈయన ఎలాంటి మాటలు అదే అసెంబ్లీ సాక్షిగా వ్యక్తిగత విమర్శలు చేశారో ఈ రోజు అటువంటి విమర్శలు చేస్తారేమో అన్న భయంతోనే ఆయన రాలేకపోతున్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో అంత దిగజాడు రాజకీయాలు చేసే నాయకులు లేరు. టు బి ఫ్రాంక్, జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయాలి. కాదండి, వాళ్ళు వస్తే మిమ్మల్ని నిలబెట్టి కడిగేస్తారని భయపడుతున్నారండి మీరు, అందుకని హోదా ఇవ్వట్లేదు అంటున్నారు. హోదా ఇస్తే వచ్చే నాయకుడు ఒక నాయకుడేనా? ప్రజలు గెలిపించినప్పుడు ప్రజల కోసం వస్తారా? హోదా కోరుకుంటూ అక్కడ కూర్చుంటాడా? రేపు సింహాసనం వేస్తేనే వస్తాడా? మిమ్మల్ని గెలిపించింది పులివెందల ప్రజలు, వాళ్ళ కోసం వచ్చి మాట్లాడ్డా? రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చి మాట్లాడ్డా? గతంలో 150 సీట్లు ఇచ్చారు, దానికోసం వచ్చి మాట్లాడ్డా? సీఎం హోదాలో ఉన్నాడు, దానికోసం వచ్చి మాట్లాడ్డా? ఎంతసేపు హోదాల కోసం, ఆలోచన కోసం ఆయనకు క్యాడర్ ని పక్కన పెట్టేసి, ఆయనకున్న నాయకత్వాన్ని పక్కన పెట్టేసి గెలిపించిన ఎమ్మెల్యేలను ఈ రోజు ఏమీ కాకుండా చేసి వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడే మాటలు ఇవి, మనం మాట్లాడుతున్న మాటలు కాదు. ఉన్న 10 మంది మాకు కూడా నియోజకవర్గాల మొహం చూపించుకోలేకపోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పంపించుకోకపోవడం వల్ల అని. ఈ రోజు ఏమని వీళ్ళు జవాబు చెప్తారు సార్? స్ట్రైట్ ఫార్వర్డ్ ఏమని జవాబు చెప్పుకుంటారు, ఏమని సమర్థించుకుంటారు? సార్ కాస్త మాకు టైం ఇస్తే మేము మాట్లాడతాం, మాకేమో 2-3 నిమిషాలు ఇచ్చేసి నేను మీకు అదే చెప్పాను వర్మ గారు, నాకు వీళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ అక్కడ ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప ఏం ఉండదు. ప్రజలు అడుగుతున్న దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆన్సర్ చేయాలి. ఆ హోదా కోసం బతుకుతావా, ప్రజల కోసం బతుకుతావా? ఆ హోదా కోసం పనిచేస్తావా, ప్రజల కోసం పనిచేస్తావా? నువ్వు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్, నువ్వు గుర్తు పెట్టుకోవాలి. మాట్లాడాలి, అక్కడ మాట్లాడే ధైర్యం చేయలేక పవన్ కళ్యాణ్ గారిని చూసి, సిబిఎన్ గారిని చూసి నువ్వు ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ లో పెట్టుకుంటా వీళ్ళని పంపించి మాపై అనిపిస్తే ఏమీ రాదు. ఇలాంటి అరుపుల వల్ల ఏమీ రాదు. 11 సీట్లు వచ్చే లాస్ట్ కి 1 సీట్ వస్తుంది, అంతకు మించి ఏమీ జరగదు. పెద్ద పెను మార్పులు ఏమీ రోజా గారి వల్ల కొద్దిగా మైనస్ అయింది. మల్లేష్ గారు ఒక్క నిమిషం ఉండండి. మల్లేష్ గారు ఎవరో క్రాస్ టాక్ చేయదు. మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయలేదు కదా. మీరు చేయకండి, మీకు నేను అవకాశం ఇస్తాను. క్రాస్ టాక్ ఎవరు చేయకండి, టైం వేస్ట్. వంశీ రెస్పాండ్. ఒక్క నిమిషం అండి, వెయిట్. వంశీ రెస్పాండ్. నిజంగా క్రాస్ టాక్ చేసేటప్పుడు మ్యూట్ చేయండి సార్, మమ్మల్ని అయినా వాళ్ళైనా, ఇబ్బంది లేదు. సరే రైట్, కానీ ఆపేసేయండి. అయింది కదా, మాట్లాడమంటారా వర్మ గారు? మాట్లాడండి సార్. ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు కట్టడానికి కాను ఖర్చు 8,480 కోట్ల రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది? కేఎస్ ప్రసాద్ గారు ఒకసారి లెక్కలు చూసి చెప్పాలి. ఇంకా 6,600 కోట్లు ఖర్చు పెట్టవలసి ఉంది. లేదా సరే 1,451 కోట్ల రూపాయలు పెట్టి 5 మెడికల్ కాలేజీలు కట్టారు. ఈ 5 మెడికల్ కాలేజీలు కట్టిన దానిలో ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి నిధులు 0. మరి అదే చెప్తుంది. 6,600కి 6,600 కోట్లు ఇంకా ఉన్నాయి. 6,600 కోట్లు ఖర్చు పెట్టి ప్రసాద్ గారు ఆపండి, మీ 11వ తారీఖు కబుర్లు ఆపండి. చెప్పేది మరి అడిగినప్పుడు సమాధానం చెప్పని ఏం చేస్తారు? బడ్జెట్ అలికేషన్ 8,600 కోట్లు 6,600 కోట్లు ఇచ్చారు. అది లేకుండా 240 కోట్లు ఓటర్ అకౌంట్ బడ్జెట్ అలకేట్ చేశారు. బేసిక్ లాజిక్ అది. వాస్తవాలు చెప్పేటప్పుడు వాస్తవాలు దగ్గరికి మాడదాం. ఏమీ లేకపోతే 241 లక్షలు ఎలా కేటాయించారు? నేను మాట్లాడేదండి, సరిగ్గా మాడమనండి. అప్పుడు సమాధానం చెప్తారని చెప్తాను కదా. 8,500 కోట్లకు గాను 6,600 కోట్లు మీరు ఖర్చు పెట్టవలసింది ఉంది. దానికి 1 ఇయర్ బడ్జెట్ అలకేషన్ లేవు. ఎక్కువ పెట్టుకోవడానికి 241 లక్షలు ఇచ్చారు. బాబు ఆపు, నువ్వు మాట్లాడేటప్పుడు మేము అడ్డం రాలేదు. మర్యాదగా మాట్లాడుకోండి. నేను మీరే మాట్లాడుతున్నాను, నువ్వేదే రెస్పెక్ట్ మర్యాదగా మాట్లాడండి. రెస్పెక్టెడ్ కేఎస్ ప్రసాద్ గారు, ఒక 5 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో
కాంట్రాక్టర్ చేసిన వాళ్ళు చెల్లించింది 1451 కోట్ల రూపాయలు ఈ మెడికల్ కాలేజీల విషయంలో. ఈ 1451 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు 975 కోట్లు, పీజీ మెడికల్ సీట్ల నిధులు మళ్లించి 479 లక్షలు. చెబుతున్నాం కదా మళ్ళీ అంటే చెప్పడం అవసరం అయితే 1451 కోట్లు, 975 కోట్లు ఏమో కేంద్ర సబ్జెక్ట్ ఇది కాదండి. కాలేజీల మీద రోజుకి పెడుతున్నాం. సబ్జెక్ట్ అది కాదు, సబ్జెక్ట్ అది కాదు. ఆపండి సబ్జెక్ట్ అది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 139.50 లక్షలు. ఆ లెక్కలతో మళ్ళీ ఒక రోజు కూర్చుందాం. 139.50 లక్షలు ఒకే కాలేజీకి ఇచ్చింది. ఓకే చెప్తున్నాను, అది కూడా చెక్ చేసుకోండి, రెఫర్ చేసుకోండి ఒకసారి. వంశీ దాని మీద మీ ఇద్దరితో నేను ఎక్స్క్లూజివ్ గా పెడతాను. ఈ సబ్జెక్ట్ ఇది కాదు, మీరు డైవర్ట్ చేయొద్దు టాపిక్ ని. ఏంటి ఈడీ ఎంటర్ అయిందట లిక్కర్ స్కామ్ సంబంధించి. ఇక్కడ వెళ్తే లోకేష్ గారు మొన్న కూడా అంటున్నారు మోదీ గారికి అన్ని తెలుసు, అందుకని ఆయన ఏమైనా పంపించారా అని. కేంద్రం ఇన్వాల్వ్ అవుతున్నదట. ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు ఈడీ ఎంటర్ అవుతుంది, అసలు స్కామే లేదన్నారు ముందు. ఈ మన మేధావులు కేఎస్ ప్రసాద్ గారు లాంటి వారు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేటటువంటి అధికార ప్రతినిధులు కావచ్చు, ఎవరైనా అసలు స్కామే లేదన్నారు. దానికి మా ఆన్సర్లు మనం గత అక్టోబర్ నుండి చెప్పుకుంటున్నవే. మరి స్కామే లేనప్పుడు డిజిటల్ పేమెంట్ ఎందుకు? ఈ సోదంతా అయిపోయింది. ఈడీ ఎంటర్ అయిందని అన్నప్పుడు డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం ఎంటర్ అయింది కాబట్టి మీరు బయట పట్టుకున్నది ఇది 350 కోట్లు చెప్పారు కదా. ఇంటింటికి తిరిగితే అందరి దగ్గర 1,80,00,000 సీజ్ చేశారు. ఏందైతే సోదం చెప్తున్నారు కదా, మీకు చేత కాదు సిట్టోలతో చేత కాక ఈడీని తీసుకొచ్చారు. అది చెప్పండి, సిట్టోలతో ఏం అవ్వట్లేదని విషయం తేలిపోయింది. ఇవాళ కోర్టు ప్రొసీడింగ్ చూసినా సిట్టోలతో ఏం కాదని ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈడీని 5 రాష్ట్రాల్లో రంగంలో దింపారు. ఏముంది, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీఏ మొదలెట్టింది, మీరెవరు కాదు. ఇప్పటికి కూడా ఒక అనా పైసా పట్టుకోలేకపోయింది. ఏంది ఈడీ? ఎవరు భయం పడతారు? నరేంద్ర మోడీ గవర్నమెంట్ లో ఈడీలు సిబిఐ గురించి చిన్నపిల్లలకి చెప్పండి కథలు. ఏంటి మరి ప్రభుత్వం అంతా కూడా సిట్ ఏర్పాటు చేసి వాళ్ళు టెక్నికల్ గా తీసుకొచ్చినటువంటి ఆధారాలన్నీ కూడా వీళ్ళకి తెలియదు. ఎక్కడ ఎందుకు తెలియదు? సీజ్ చేసిన అమౌంట్ అని చెప్పండి. సిట్ సీజ్ చేసిన అమౌంట్ అని చెప్పండి. 34 మంది ఇంటి దగ్గర పడి 1,80,00,000 సీజ్ చేసామని చెప్తున్నారు. ఈయన మాట్లాడాలి లిక్కర్ కేసుల్లో ఈడీ అంటే మీకు చెప్తున్నా సమాధానం ఇదే ఓపిక లేదు, అది వినే ఓపిక లేదు. మాట్లాడండి వంశీ. అంటే ఏంటో అడిగి కసిరెడ్డిని అడగండి. కసిరెడ్డి రాజారెడ్డి ఉన్నారు, రాజరెడ్డి, ఆ క్యాండిడేట్ అడగండి, చెప్తాడు ఎంత సీజ్ చేసింది ఏంటో చెప్తాడు. ఏం చెప్పేది పట్టుకుని నిజంగా దమ్ముంటే విజయసాయి రెడ్డి నేను 100 కోట్లు ఇచ్చానని దాన్ని ఈడీకి రిఫర్ చేయండి. అది వదిలేసి విజయసాయి రెడ్డి ఇంట్లో కూర్చోబడి పూజ కార్యక్రమం సిట్టోళ్ళకి రాజకేశ్ రెడ్డి గడు ఎవరో రాజకేశ్ రెడ్డి గడు కంప్యూటర్ బిల్లు అమ్ముకునే పనికి మాలను పట్టుకొచ్చి ఆర్తో లెక్కర్ స్కామ్ అంటే ఏమనాలా? తెలివితేటలు ఉండాలి ఎవరికైనా. అసలు దాంట్లో సబ్జెక్ట్ తీసుకొచ్చి సబ్జెక్ట్ రిలేషన్స్ ఇస్తే ఇలాగే ఉంటది. అప్డేట్ అవ్వండి సార్, వంశీ గారు అప్డేట్ అయితే బాగుంటది. రాజకేశ్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారు 100 కోట్లు అప్పించానంటే ఆ 100 కోట్లు మనీ లాండరింగ్ కింద వస్తుంది. దాంట్లో మాట్లాడండి. అది వదిలేసి సిట్టోళ్ళకి ఈడీ వచ్చారట, మాకెందుకు దిక్కుమాల పెట్ట కథలు. రాజకేశ్ రెడ్డి గారు ఒక ఇండివిజువల్ కేటగిరీ, ఆయన పట్టుకుని తననే ఆపేయండి. ఇది లెక్కర్ స్కామ్ ఏం సంబంధం? ఎస్టాబ్లిష్ చేయలేక సస్తాం రేపటికి. అదే కసిరెడ్డి రాజరెడ్డి ఎవడు వాడెవడు? మీ చిన్ని గారు పార్ట్నర్ అటండి, మీ ఎంపీ విజయవాడ చిన్ని గారు పార్ట్నర్ అట. కంప్లీట్ చేయండి అనుకోండి ఫస్ట్. మాట్లాడతారు విజయసాయి రెడ్డి వాటేసుకుని పక్కన ఎందుకు నుంచున్నాడు? చిన్ని గారు పార్ట్నర్ అండి, కనుక్కోండి ఒకసారి. వంశీ గారు మీ ఎంపీ గారు విజయవాడ చిన్ని గారు ఆయన పార్ట్నర్స్ అట. తెలంగాణలో చూడండి కేఎల్ కృష్ణారెడ్డి గారు చూడండి వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళ పార్ట్నర్ అట. ఒక్క నిమిషం వర్మ గారు ఒక మాట వినండి. ఈ రోజు కేఎస్ ప్రసాద్ గారు కసిరెడ్డి రాజారెడ్డి ఎవడాడు, వాడికి మాకేం సంబంధం, ఈ కేసుకి ఏం సంబంధం అంటా ఉన్నారు కదా. మాకేం సంబంధం లేదు, ఈ కేసుకి ఏం సంబంధం వస్తా ఈ పదాలు మార్చుకోండి. ఈ కేసులో రాజకేశ్ రెడ్డి గాండి మనీ లాండరింగ్ కేసులు వేసుకుంటారు, ఏదో వేసుకుంటారు. మీరు లెక్కర్ స్కామ్ పెడితే ఏం చేయాలా? సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఇస్ వెరీ క్లియర్. విజయసాయి రెడ్డి 100 కోట్లు నేను అప్పించానని చెప్పిన ఎవిడెన్స్ లో మల్లేష్ గారు రెస్పాండ్ అవ్వండి.
థ్యాంక్స్ సార్ ఇప్పుడు కానీ ఇచ్చినందుకు. ఇప్పుడు జనసేన అధికార ప్రతినిధి గారు ఇందాక మాట్లాడారు కదా, మా కర్మ ఏంటంటే 6% ఓటింగ్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళతోటి వాళ్ళు చెప్పించుకుంటున్నాను చూసారు, 40% ఓట్ షేరింగ్ ఉండి కూడా ఇది మా కర్మ. ఈ కర్మకి కారణం కూడా మేమే అని ఫీల్ అవుతాం, ఎందుకంటే ఈయనతో మేము చెప్పించుకుంటున్నాం కదా. గెలిపించినటువంటి డిప్యూటీ సీఎం సరే సరే వినండి మల్లేశ్వరి గారు, ఏంటి ఈడీ ఏంటి? ఈడీ వచ్చిందంటే ఏంటి? లిక్కర్ స్కామ్ మీద ఏంటి ఈడీ ప్రయోగం ఏంటి? ఇవాళ మీరు అన్నారు కదా ప్రజల పక్షాన పోరాడాలి కదా, మరి ఆ నాయకుడు అయితే నిబద్ధత ఉంటే రావాలి కదా, మన నాయకుడు ఆడున్నాడు అసలు. సరే వినండి మల్లేశ్వరి గారు వినాలండి మీరు. మల్లేశ్వరి గారు ఏంటి లిక్కర్ స్కామ్ మీద ఈడీ రంగ ప్రవేశం ఏంటి? ఏం జరుగుతుంది? ఎక్కడున్నాడు? ఎరువుల కోసం కష్టపడుతుంటే ఓజీ ప్రమోషన్ లో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి కోసం ఆ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధిని నువ్వు వచ్చి మాకు చెప్తే మేము వినాలా? నేను కూడా మీ కూటమి నాయకుల్ని రైట్ ఓకే అండి. అర్థం కావట్లేదండి ఇది. ఈవిడ చెప్పలేదు, అందుకని వాళ్ళ నాయకులకే నేను డైరెక్ట్ గా క్వశ్చన్ వేస్తున్నా. మీరు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ముంటే అసెంబ్లీకి రాలేదని మీరు అడుగుతుంటే, మీకు దమ్ముంటే ఆయన వేసినటువంటి అఫిడవిట్ కి ఆన్సర్ ఇస్తే ఆయన వస్తాడా లేదా? సరే ఇద్దరు సవాళ్ళు సరిపోయినాయి కాదు, ఏంటి ఈడీ రంగ ప్రవేశం ఏంటి? లిక్కర్ స్కామ్ మీద సంబంధించి ఏం జరుగుతుంది వినండి. ఇవాళ మనం వచ్చి నీతులు చెప్పి మాట్లాడితే ఏ విధంగా చెప్పాము, ఇప్పుడు కూడా చెప్పాము సార్. 3,500 కోట్లు సిట్ ఇచ్చిన నోటీస్ లో 3,500 కోట్లు, ఆ 500 కోట్లు కూడా ఎలక్షన్ లో ప్రజలకి పంచి పెట్టారు అని చెప్పి మెన్షన్ చేసినటువంటి థింగ్. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఊరికే మనం మాట్లాడి గుడ్డగాల్చి ముఖం మీద వేసేసామంటే అవ్వదు. సిట్టుతో అవ్వదు. ఇప్పుడు ఈడీ వరకు వెళ్ళిందంటే ఈడీని కూడా తేల్చమని చెప్తాం. ప్రూఫ్లు ఉంటాయి కదా తేల్చడానికి, ఈడీ అయినా సిట్ అయినా ఇంకోటైనా. ఏముంది సిట్ కాక ఇప్పుడు ఈడీకి అప్పచెప్పారా? సిటీ దగ్గర ఏం ప్రూఫ్లు లేక, లేకపోతే వచ్చిన ప్రూఫ్లు చాలా లేక మళ్ళీ ఈడీ దగ్గరికి వెళ్ళారా? ఏం మాట్లాడతారు సార్? ఉన్నది మీ ప్రభుత్వమే కదా, ఉన్నది మీ గవర్నమెంటే కదా. ఇవాళ మీరు తీసుకోలేక, మీరు చేయలేక మళ్ళీ పాపం ఈడీ దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది? ఇదే వచ్చింది. ఏమైనా ఉంటే కదా రావడానికి. ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా? ఇప్పుడు వరకు ఏం ప్రూఫ్ సబ్మిట్ చేశారు? ఏదో 12 బాక్స్ లో 11 కోట్లు దొరికాయనంటే ఎప్పుడు దొరికాయి? ఏ ఇయర్ ముద్రించారు? ఏం చేశారు? ఎందుకు పారిపోయారు? ఎక్కడ బ్యాంక్ సబ్మిట్ చేయమంటే ఎందుకు సబ్మిట్ చేయలేకపోయారు? 12 బాక్సులలో 12 కోట్లు ఉన్నాయి కదా, ఏమైంది? ఆ కోటి తీసుకెళ్లిపోయారా? ఈడీ అక్కడ ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఏం రాదా? మీకే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తాయి పాపం. సిట్టు కంటే ముందు మీకు వచ్చేసి మీరు వెళ్ళిపోయి అక్కడంతా 12 బాక్సులు అంటే 11 కోట్లు ఉన్నాయండి. నవ్విపోతారు. ఏమైనా చెప్పడానికి కాస్తన్నా ఉండాలి. పొద్దుల్లో గుంపులు వచ్చారని ఎందుకు దేనికి మాట్లాడతారండి? మీరు మాట్లాడతారు, తిరిగి సమాధానం తీసుకోలేనప్పుడు మీరు ఎందుకు పక్కన కూర్చొని మాట్లాడుతున్నారు? అలా అయితే నేను ఇవాళ అడుగుతున్నాను, ఒక్కటి మాట ఇవ్వండి, ఇచ్చేయండి, అభివృద్ధి ఇచ్చేయండి. అక్కడ కూర్చున్నటువంటి స్పీకర్ మన జగన్మోహన్ రెడ్డి గారు, అదే ఓడిపేట గారు చచ్చిపోలేదని కోరుకున్నటువంటి వాళ్ళకి ఎట్లా తీర్పు తగ్గిస్తారు? ఎలా తప్పండి? ఆయన వచ్చినప్పుడు ఈడీ అంటే ఏంటి? ఇక్కడ సిట్ ఎత్తిపోయిందని అర్థం. సీజ్ చేసిన అమౌంట్కి వాళ్ళ కోర్టుకి సబ్మిట్ చేయలేదు. ఆ ఎవిడెన్స్లో 2,000 పాత నోట్లు, ఈ కథలు అరికథలతో ఆ మీడియా ట్రయల్ త్రూగా జరుగుతున్న దాష్టికం తప్ప ఇంకేం లేదు దీంట్లో, ఓవర్ యాక్షన్ తప్ప. మీడియా ట్రయల్ ఏముంది? వాళ్ళకి రోజు జగన్మోహన్ రెడ్డి గురించి చేసేయాలి, అవినాష్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలి. ఇదే స్టోరీలు కాకింగ్ బూ స్టోరీస్ ఇంటూనే ఉన్నాం. ఇప్పుడు మీకు ఫస్ట్ థింగ్ ఏంటంటే సిట్, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, దే కెనాట్ ప్రూవ్ ఎనీథింగ్. ఎందుకంటే 3,500 crores అనే ఒక పెపే ఫిగర్ను దాన్ని పెట్టుకుని దానికి వెనక ముందు ఏ విధంగా మీరు చూసినా సరే ఒక్కటి కూడా ఎస్టాబ్లిష్డ్ ఎవిడెంట్ ఈ రోజుకి దొరకలే. ఇవాళ మీరు ఈడీకి సంబంధించిన అవసరంలో 3,500 కోట్లు మళ్ళీ సేమ్ స్టోరీని రిపీట్ చేస్తూ ఈడీకి ఒక 5 స్టేట్లో వీళ్ళకి సంబంధించిన అవసరం. ఇప్పుడు ఉదాహరణకి ఆయన ఎవరంటే భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ ముసలాయన ఒక అన్నయ్య తీసుకొచ్చారు. ఆయనకేమో బెంగళూరులో ఉన్నారు అతనికి సంబంధించింది. అది ఖచ్చితంగా కర్ణాటక స్టేట్ కింద వస్తుంది కదా.
ఇప్పుడు ఇందులో ఇందాక వంశీ కూడా చెప్తున్నారు, ఈడీ వచ్చిందంటే ఏమీ లేనట్టు. ఏమీ లేక ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీఏ ఎన్ఎస్ రోజులు జైల్లో పెట్టారు ఒక్కొక్కరిని. ఆ మనీష్ సిసోడియా ఎన్నాళ్ళు పెట్టారు, కేజ్రీవాల్ ఎన్నాళ్ళు పెట్టారు, కవితమ్మని ఎన్నాళ్ళు పెట్టారు. అవుట్కమ్ చెప్పండి. రూపాయి డబ్బులు ఈ రోజు పట్టుకొని ఈడీ ఈ కేసుని చెప్పమనండి. అంటే ఇప్పుడు ఏంటి అరెస్టులు జరుగుతాయా? ఈడీ వచ్చిందంటే అరెస్టులు ఆల్రెడీ అరెస్టులు అయ్యి ఉన్నాయి కదా. అరెస్టులు చేసిందంటే అరెస్టులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్తున్నదని కదా. ఎందుకు వెళ్తాయి? తుంటి కొడితే పొలరాలని తిరిగి ఆడికి వెళ్ళా. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఇదే విషయం మీకు మళ్ళీ చెప్తున్నాను. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితమ్మ చుట్టూ తిరిగింది, అక్కడ విజయసాయి రెడ్డి, మాగుంట శ్రీనివాస రెడ్డి చుట్టూ తిరిగింది. అదేం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చిందా, ఇక్కడ కేసీఆర్ దగ్గరికి వచ్చిందా? ఇండివిజువల్ కెపాసిటీలో పనులు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు తప్పవు. ఇప్పుడు ఇందాక వంశీ చెప్తున్నప్పుడు కూడా నేను చెప్తుంది అదే, ఆయనకి రాజ్ కసిరెడ్డి గారు అనే ఒక ఇండివిజువల్ క్యారెక్టర్ ఈ లెక్కర్ దాంట్లో వ్యాపారం చేశాడన్న అభియోగం. దానికి విజయసాయి రెడ్డి ప్రెస్ నోట్లో బయటకు వచ్చి చెప్పి నేను 100 కోట్లు ఇస్తే అది రొటేట్ చేసి ఇచ్చారన్నది, అది ఖచ్చితంగా మనీ లాండరింగ్ కింద వస్తుంది. అలాంటి విషయాలు ఈడీని క్వశ్చన్ చేయమనండి. ఐ ఫుల్లీ సపోర్ట్. అదో తెలిసి విజయసాయి రెడ్డికి రోజు ఆరతిపల్లెలు ఎట్టి ఇంట్లో కూర్చోబెట్టి ఈ రాజకేశ్ రెడ్డిని రోజు కోర్టు తీసుకొస్తే అది చెప్పినవన్నీ ఎలా ఉంటున్నాయి? మీరు ఫామ్ హౌస్లో పట్టు తిరిగారు, అది నాకేటి సంబంధం? అబ్బదబ్బజబ్బాయిలు అలాగే మా ఇంటికి వెళ్ళారు, ఏంటి ఆ పని ఇంట్లో నా ఇంట్లో 10-20 తులాలు బంగారం లేకుండా ఉంటానా? అబ్బదబ్బజబ్బా. ఇటు చూసి అటు చూస్తే మీ కంపెనీలో డైరెక్టర్ ఎవరంటే కేశినేని చెన్ని గారు. ఈ డాక్టర్లు చూస్తే ఇక్కడ ఎవరు? మా తేలకృష్ణారెడ్డి గారు అల్లుళ్ళట. వీళ్ళందరూ ఎవరు? వెనక చూస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా తెలుగుదేశమే. ఇటు చూసి అటు తీసి మీరేటి మళ్ళీ మా దగ్గరికి వచ్చారు, మా దగ్గరికి మీ దగ్గరికి వచ్చారని తాత్సరమే జరుగుతుంది. ఎటు కానప్పుడు ఏం చేస్తారంటే నరేంద్ర మోడీ గారు చూడండి, అసలు ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి ఉంటుంది ఒకటి ఆయన తంతుంటాడు, ఏడు చెప్తాడు జయ మాడమ్మక. అలాగే ఇప్పుడు నరేంద్ర మోడీ మాకు తెలుసు, నరేంద్ర మోడీ గారికి అన్నీ తెలుసు. తెలిస్తే ఇందాక వంశీ గారు చెప్పినట్టు ఉంటుంది. 139.5 లక్షలు 50 లక్షలు మాత్రమే ఒకే ఒక్క మెడికల్ కాలేజీకి ఇచ్చారు, మనకి తెలంగాణకి కలిపి. తెలంగాణకి ఇవ్వలే ఆ మాటకు వస్తే. అంచేత కేంద్ర ప్రభుత్వ నిధులు అని కాకుండా ఒక నిమిషం ఉండండి. 8,000 మీరు అన్నట్టు 8,400 కోట్ల పైచీలక మెడికల్ కాలేజీకి ఖర్చు ఉంటే గత ప్రభుత్వం పెట్టింది 1,680. నేను అబ్సల్యూట్లీ యాక్సెప్ట్ చేస్తున్నా. మిగిలిన 6,600 కోట్లకి మీ బడ్జెట్ ఏది? మీ బడ్జెట్లో జీవో నెంబర్ ప్రకారం 241.80 లక్షలు 3 కాలేజీలకి మెడికల్ ఎక్విప్మెంట్కి శాంక్షన్ చేసినప్పుడు కన్స్ట్రక్షన్కి ఎందుకు అలొకేషన్స్ లేవు? ఆయన అగ్రిగేట్ 500 కోట్లు కదా ఒక్కొక్క మెడికల్ కాలేజీకి. ఇది అడుగుతున్నాం అందరం. దీని మీద మీ దగ్గర సమాధానం ఉంటే. ఏంటి మల్లేశ్వర గారు నవ్వుతున్నారు? ప్రసాద్ గారు మాట్లాడుతుంటే ఆనందంగా ఉందా? కాదు సార్, ఏ 3 జోలికి వెళ్ళలేకపోతున్నారు ఎందుకని నేను కూడా ఆలోచిస్తున్నాను సార్. ఎక్కడో 29, A29, A30 మాత్రం మాట్లాడేస్తున్నారు. పాపం ఏ 3 జోలికి వారు వెళ్ళలేకపోతున్నారు, ప్రశ్నించలేకపోతున్నారు, ఎందుకు చేయలేకపోతున్నారు? లాస్ట్ సెంటెన్స్ అమ్మ కీర్తన అనుకో ఒక్కొక్క నిమిషం. ఇదే విజయసాయి రెడ్డి ఆర్తపల్లిలో పెట్టి బీజేపీ వాళ్ళకి ఎంపీ ఇచ్చిగానే అన్ని ఇష్టమే. విజయసాయి రెడ్డి విషయం మాట్లాడరు. మా కేసీఆర్ గారు అదే విషయం చెప్పారు, వాషింగ్ పౌడర్ నిర్మాణి. అందుకని ఇంకేం లేదు. సార్ ఒక మాట అన్నారు, 6% ఓటింగ్ ఉందని. 6% ఓటింగ్ వాళ్ళు అదక పతాలని తొక్కితే 40% ఉన్న వాళ్ళు అడ్డు లేకుండా వెళ్ళిపోయారు. సరే సరే క్రాస్ టాక్ వద్దండి మల్లేశ్వర గారు. మల్లేశ్వర గారు క్రాస్ టాక్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మాట్లాడలేదు కదా. వెయిట్ చేయండి, నేను ఇస్తాను. వెయిట్ చేయండి. అందుకే మాట్లాడద్దు అనేది. మర్యాదగా మాట్లాడినామా వెళ్ళిపోయినామా ఏమనుకోవాలి? వచ్చినామా మర్యాదగా మాట్లాడినామా, గౌరవంగా మాట్లాడించుకున్నామా, వెళ్ళిపోయినామా అన్నట్లుండాలి. దీన్ని అడిగి మరి చెప్పండి అమ్మా అని చెప్పించుకోవడం నాగమల్లీశ్వర్ గారికి అలవాటైన పని ఇది. మాకు ఎంతమంది వచ్చినా ఇంత గొడవ జరగదు, మేడం వస్తేనే గొడవ జరుగుతుంది. ఒకటే మాట సార్, గౌరవంగా అసెంబ్లీకి రమ్మని రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం. ఎందుకంటే ప్రజల పక్షాన మాట్లాడడానికి ఒక వాణి ఉంటుంది కాబట్టి. అది కూడా లేదు, మాకు భయం అంటే మేము గమ్మనైపోమంటున్నాం. కానీ మా మీద సాకు పెట్టి ఇలాంటి మాటలొద్దు. గౌరవంగా మళ్ళీ చెప్తున్నా, 6% ఓటు బ్యాంక్ వాళ్ళు కొట్టే పవన్ కళ్యాణ్ తొక్కితే అడ్రస్ లేకుండా పోయింది. 40% ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. రాసి పెట్టుకో. నాకు వినపడని మాటలు నేర్చుకోండి అని చాలా సార్లు చెప్పాను మీకు. వాంటెడ్ గా ట్రిగర్ చేపిస్తారు టీడీపీని జనసేనని. వాంటెడ్ గా ట్రిగర్ చేయిస్తారు. చెప్పు, నువ్వు ఫోన్ చూడకుండా ఎంతమంది ఓట్లేసారు చెప్పు. ఎంతమంది ఓట్లేసారు మీకు? ఎంత పర్సెంటేజ్ మీద ఎంతమంది ఓట్లేసారు మీకు? నువ్వు 6% ఓట్ బ్యాంక్ అనేది మాట్లాడు. నువ్వు అది తెలియదు నీకున్నాయి మాకు చూపించాలి. అది మాత్రమే మాట్లాడు. కాదండి ఇప్పుడు కాదు. తెలంగాణలో కూర్చో, ఏపీ పాలిటిక్స్ మీద మాట్లాడద్దు. హైదరాబాద్ లో వేసుకున్న రాజకీయం ఇక్కడ చేయొద్దు. జనసేన పార్టీ మీద చేయొద్దు.
మర్యాద ఇచ్చినప్పుడు మర్యాద తీసుకో, మర్యాద ఇచ్చినప్పుడు మర్యాద తీసుకో. ఇష్టం వచ్చినట్టు నువ్వు మా అధికారం వచ్చినప్పుడు ఇది ఫస్ట్ టైం కాదు, నేను గమనిస్తూనే ఉన్నాను. టీడీపీ వాళ్ళకైనా జనసేన వాళ్ళకైనా ఏంటో నువ్వు పెద్ద జెండా కండువా కోసినట్టు వైసీపీని మాట్లాడుకోండి. అమ్మా ఒక్క నిమిషం ఆగి సైమను పాటించండి. ఒక్క నిమిషం ఉండండి మల్లేశ్వరి గారు. మల్లేశ్వరి గారు ఎన్ని ఓట్లు వచ్చాయి సరే, ఎన్ని ఓట్లు వస్తాయి ఎందుకండి? ఇప్పుడు పోనీ ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఎన్ని వచ్చినాయి మీకు సీట్లు అంటే ఎందుకు అనవసరం ఏంటి? ఓట్లు ఎందుకండి? ఓట్లు ఎవరు కావాలి కాదండి. ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ ఎందుకు? పర్సెంటేజ్ ఏం చేసుకుంటారు చెప్పండి, ఎందుకు అనవసరమైన డిస్కషన్? పర్సెంటేజ్ ఏం చేసుకుంటారండి? వెయిట్ అండి, వెయిట్. ఎందుకు అనవసరమైన టాపిక్? సరే పర్సెంటేజ్ ఎందుకు? ఏం చేసుకుంటారు? మీకు 40% వచ్చింది, ఏమైంది? ఎందుకు డిస్కషన్ ఎందుకు అనవసరంగానే లేనిపోయిన అంశాలు తీసుకొచ్చి మీరు మాట్లాడుతున్నారు? మాట్లాడలేదు కదా, టైం వేస్ట్ చేయకండి, టైం వేస్ట్ చేసుకుని అనవసరం కదా. అనవసరం టాపిక్ ఎందుకు? మేమైనా ఎవరైనా ప్రజల పక్షాన మాట్లాడమంటున్నాం, అనవసరం డిస్కషన్ ఇవ్వని చెప్పట్లేదు. వీరికి వచ్చి అనవసరంగా ట్రిగర్ చేయమని చెప్పట్లేదు. వంశీ గారే నేనే ఏమంటున్నాం, ఒకవేళ మిస్టేక్స్ ఉంటే మాకు చెప్పండి, తెలుసుకుంటామంటున్నాం. ట్రిగర్ చేసేలాగా ప్రతిసారి జనసేన పార్టీని టీడీపీని కించపరిచేలాగా ఏమో ఈమె వైసీపీ కండువ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు పోసట్టు మాట్లాడుతుంది. ఎంతో మంది అధికార ప్రతినిధులు చూసాను. ఒకటే సంబంధమే లేదు. చేశాం గెలిచినప్పుడు ఎందుకు రాలేకపోతున్నారు? ఒక ప్రతిపక్ష హోదానే ఇస్తే ఎందుకు వస్తానంటున్నాడు? దీనికి ఆన్సర్ చేయరు. అంతేగాని 6% ఓట్ బ్యాంక్ వచ్చిన వాళ్ళ దగ్గర నేను అనిపించుకుంటున్నాను. అవన్నీ అవసరమా? అవసరమా? నీకు ఏమైంది? ఆగండమ్మా, ఏంది డిబేట్ సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి. మాట్లాడు. కాదు సార్, ఇప్పుడు ఒక చర్చ ఏంటంటే అపోజిషన్ స్టేటస్ లేదా లిక్కర్ స్కామ్, వీటికి సంబంధించిన అంశాలతో ఈరోజు రాష్ట్ర సమస్యలు గాలికి వదిలేశారు. ఇప్పుడు ఉదాహరణకి ఓ సిట్టు అనేది ఒక వ్యవస్థ ఈ లిక్కర్ స్కామ్ అవుట్కమ్స్ ఫైండింగ్స్ మీద నడుస్తున్నప్పుడు అది ప్రభుత్వం ఈరోజు దీనికి ముడిపెట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్టులు ఇవన్నీ మనకి అనవసరమైన చర్చలు. రాష్ట్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమైనా చెప్పుకుంటుందంటే ఎక్కడికక్కడ లేదు. ఇప్పుడు సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో మీరు ఇది గమనించండి. ఈ లెక్కర్ ఈడీకి ఇచ్చారు అన్న దగ్గర ఈ రోజు కానీ ఈడీకి ఒక లీడ్ ఉందంటే నేను ఇందాక నేను చెప్తుంది అది రాజకేష్ రెడ్డి వర్సెస్ విజయసాయి రెడ్డి దగ్గర ఓన్లీ మనీ లాండరింగ్ జరిగింది. ఇది ప్రభుత్వ ఖజానా నుంచి మనీ లాండరింగ్ జరిగింది అన్న దాంట్లో ఈడీ ఏమైనా ఎస్టాబ్లిష్ చేసి ఫైండింగ్స్ చెప్తుంది. ఎక్స్చెక్కర్కి మీరు అన్నట్టు ఇందాక వంశీ గారు కూడా అంటూ ఇది డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కాకుండా లెక్కర్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగే ఆమె దగ్గర కాగ్ రిపోర్ట్ కానీ లేదా ఎక్స్చెక్కర్కి కానీ లేదా ఎక్సైజ్ శాఖ కానీ ఏ రోజైనా ఒక ఫైనాన్షియల్ డీవియేషన్ ఎస్టాబ్లిష్ చేసిన 5 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ ఒకటి చెప్పండి. అది లేనప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం దాని మీదే ఈ రోజు ప్రజలు గ్రహించగలగాలి. ఇది మీరు ఇవాళ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్తో 3,500 crores ఉదాహరణకి ఈ పాకెట్స్లో ఇట్లా డిస్ట్రిబ్యూట్ అయిందని చెప్తే, ఎందుకంటే బ్రెవరేజ్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి త్రూగా చేసిన ట్రాన్సాక్షన్స్లో 8,000 కోట్లు మాత్రమే రాష్ట్ర ఖజానాకి అప్రూపంలో వచ్చాయి. అంటే ఆదాయ వనరు జస్టిఫై అవుతానే కానీ 2 విడతలుగా 4,000 కోట్లు మనకి రావు కదా. బ్రెవరేజ్ కార్పొరేషన్ మీద 20,000 కోట్లు అప్పు చేశారు. ఆ అప్పుకి ఎప్పుడైనా సరే గ్యారంటీడ్ ఎష్యూర్డ్ అమౌంట్ అన్నది కన్ఫైన్ అయితేనే కానీ ఎవరికి ఇప్పుడు ఉదాహరణకి మీరైనా నేనైనా ఉద్యోగస్తులుగా ఇల్లు లోన్ తీసుకున్నాం అనుకోండి సార్, మన జీతం కన్ఫైన్ అయితేనే కానీ మన లోన్ శాంక్షన్ అవ్వదు కదా. సేమ్ సిచ్యువేషన్, అంటే రెవెన్యూ ఫిక్స్ అయ్యి ఉంది అక్కడ, ఎందుకంటే ప్రభుత్వం రన్ చేస్తుంది కాబట్టి. అదే కనుక ప్రైవేట్ షాపులు అన్నారు అనుకోండి, మీరు అన్నట్టు ఆ ప్రైవేట్ షాపుల నుంచి ఆదాయం ఎంత వస్తుందో ఎవరి దగ్గర హైపోథెటికల్గా ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే మీరు గమనించండి, నిన్న అమ్మిన కేసులు కూడా ఈ రోజు అమ్మితే సేల్స్ క్లోజ్ ఆ రోజు, ఇంకా స్టాక్ ఉన్నా కూడా అమ్మేవాడు కదా వాడు. ఆ ట్రాన్సాక్షన్స్ ఆ విధంగా జరిగినప్పుడు ఎక్స్చెక్కర్కి ఫైనాన్షియల్ డీవియేషన్ జరగలేదు. ఇది అసలైన ఛాలెంజ్. అందుకే ఈరోజు సిట్ వాళ్ళకి ఎంత కష్టం అవుతుంది ఇది గమనించండి. అసలు మేనా ట్రాప్లో పడిన ప్రభుత్వం చెప్పాలి, ఎందుకంటే ఓటర్ స్లిప్ తగలెట్టేసిన పాపానికి ఆ నెత్తి మీదకి ఎక్కడ వస్తుందని చెప్పి దాన్ని పక్కదారి పట్టించడానికి ఈ దిక్కుమాల లెక్కర్ 3,500 కోట్లని నెత్తికి పెట్టాడు ఆయన. ఇది గమనించుకోండి. ఓకే వంశీ, ఈ కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడిన అట్లాగే ఉంటాయిలే కానీ సార్, ఇక అసలు ఇక్కడ జరిగిపోయినట్టు చెప్తాడు ఏదైనా కానీ కేఎస్ ప్రసాద్ గారు. ఆయన ఎలక్షన్ అనాలిసిస్ నుండి ఇప్పుడు మాకు ఎప్పుడన్నా బాగా లోగా ఉన్నప్పుడు సార్, బాగా మూడీగా ఉన్నప్పుడు కేఎస్ ప్రసాద్ గారు వీడియోలు చూస్తా ఉంటాం. ఓలేట్ లక్ష్మి ఒకటి, ఏది కరోనా ఏదో ఆడియో ఉంటుంది ఓలేట్ లక్ష్మి అని, ఆ ఓలేట్ లక్ష్మి ఆడియో తర్వాత అంత బ్రహ్మాండంగా మాట్లాడినా అంత బ్రహ్మాండంగా నవ్వు వచ్చే వీడియోలు కేఎస్ ప్రసాద్ గారి.
అట్లాంటి కబుర్లు కేఎస్ ప్రసాద్ గారు చెప్తారు. ఇప్పుడు ఒక విషయం సార్, ఇక్కడ రాజకేశ్ రెడ్డి ఎవడయ్యా, రాజకేశ్ రెడ్డి ఏం సంబంధం అన్నట్టు కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడాడు. రాజకేశ్ రెడ్డి పక్కనే ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే ఉన్నటువంటి రాజకేశ్ రెడ్డి, మరి ఐటీ అడ్వైజర్ గా పదవి ఇచ్చినటువంటి వ్యక్తి రాజకేశ్ రెడ్డి. రేపు పొరపాటున ఏదైనా జరిగి కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడే సంబంధం అంటారు, అప్పుడు తెలుస్తుంది రేపు కేఎస్ ప్రసాద్ గారు చెప్పండి. పోనీ రాజకేశ్ రెడ్డి ఇవన్నీ పక్కన పెట్టండి, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారా? మీ అనుమానం ఏంటి? ఒక విషయం సార్, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారా, ఈ యాంటిసిపేషన్ అన్ని చెప్తా ఉంటే కేఎస్ ప్రసాద్ గారు చెప్పాలా? చెప్పాడు కదా, అరెస్ట్ అవ్వడు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం అని చెప్పాడు. మిథున్ రెడ్డి గారు అరెస్ట్ రోజు కూడా నేను ఇదే ప్యానల్లో కేఎస్ ప్రసాద్ గారు పక్కనే కూర్చున్నాను, మీ ఇద్దరి మధ్యలో నేను కూర్చున్నాను. ఆ రోజు మిథున్ రెడ్డి సాయంత్రానికల్లా బయటకు వస్తాడని అన్నాడు. మరి ఆ సాయంత్రం ఇప్పుడు దాకా రాలా, మధ్యలో ఒకసారి కోర్టులో ఓటేయడానికి వచ్చాడు. అలాగే కేఎస్ ప్రసాద్ గారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వడం అంటే డెఫినెట్లీ జరిగింది, డెఫినెట్లీ అరెస్ట్ అవుతాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరగదు. ఓకే, కీర్తన గారు ఏంటి అరెస్ట్ మల్లేష్ గారు ఏంటి అరెస్ట్ అవ్వబోతున్నారట జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పుకోవాలి సార్ ఆ జాతకాలన్నీ, మరి మనం మాట్లాడితే కాదు కానీ అరెస్ట్ చేస్తారు. ఎప్పుడైనా తప్పు ఒకవేళ జరుగుంటే జగన్మోహన్ రెడ్డి గారే నన్ను అరెస్ట్ చేసుకోమని చెప్పారు. మీ దగ్గర రుజువులు ఉంటే నన్ను అరెస్ట్ చేసుకోమని, నేను ఇక్కడ తాటపల్లిలో ఉంటానని చెప్పారు. ఏ దీంట్లో ఏ ప్రూఫ్లు లేకుండా ఏమీ లేకుండా ఒక 11 నెలల నుంచి సిట్ అని, ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్లి ఈడీ అని, మేము మళ్ళీ అన్ని ఏమంటే ప్రధానమంత్రి గారికి అన్ని తెలుసు అని మాట్లాడితే, అన్ని తెలుసు ఆయనకు కూడా. ఆయనకి 2014 ముందు ఏం జరిగింది, 19 అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, రాబో రోజుల్లో కూడా ఏం జరుగుతుందో కూడా ప్రధానమంత్రి గారికి మీకన్నా చాలా క్లారిటీ ఉంది. రైట్, ఓకే. కీర్తన గారు ఏంటి టార్గెట్ జగనా? చట్టం తన పని చాలా చేసుకుపోతుంది, ఆ విషయం అందరికి తెలుసు. సాక్ష్యాలు క్లియర్ గా మనం చూస్తున్నాము, చూసి కూడా మనం భ్రమలో ఇట్లా మాట్లాడితే ఎవరు ఏం చేయలేరు. ఇక్కడ ఒకటి యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కనుసందల్లోనే ఇవంతా జరిగింది అంటే మెయిన్ హెడ్ ఆయన అనేది అర్థమవుతోంది. సో అది వీళ్ళు కాదన్నా అవునన్నా ఇక్కడ సాక్ష్యాధారాలన్నీ మనకు కనపడుతున్నా, తన పార్టీ కార్యవర్గంలో తనకు ముఖ్య అనుచరులుగా ఉన్న వాళ్ళ చేత, తన సాక్షి పేపర్లో క్రియాశీలకంగా ఉన్న వాళ్ళ చేతిలోనే ఇవంతా జరిగాయి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హస్తం లేదని చెప్తే ఎవరు నమ్మరు. సో వీళ్ళు ఎన్ని బుగాయించే మాటలు మాట్లాడినా ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది. సో అల్టిమేట్ రిజల్ట్ ఏముంటుందో అది మనం చూద్దాం. ఎందుకంటే కోర్టులోని అంశాల గురించి ఇంకెంతకన్నా మించి మాట్లాడినా అది బాగుండదు. కానీ అది మాత్రం ఒక్క స్టేట్మెంట్ నేను ప్రజల్లోకి ఫోన్ ఇచ్చాలి. ఇంతకుముందు కూడా అది డిస్టర్బెన్స్ అయింది. 6% ఓట్ బ్యాంక్ అన్నప్పుడు అట్ ప్రెసెంట్ ఒకేలా 6% కాదు 8%, 9% పక్కన పెడదాం. మీకు 40% పైచీలకు వచ్చినా మిమ్మల్ని అదక్ పదాలని తొక్కామా లేదా? తొక్కుతామన్నాం, తొక్కామా లేదా? ఓకే ఓకే రైట్ రైట్ ఓకే ఓకే ఓకేలేండి ఓకే ఓకే అయిపోయింది కదా. కీర్తన గారు పర్సెంటేజ్ ఎందుకు మీకు సీట్లు వచ్చినాయి సరే, వాళ్ళకి 40 వచ్చినా వాళ్ళకి వచ్చి 11 ఓకే